భారతదేశంలోని అయోధ్య రామ మందిరం అనేక చారిత్రక విశేషాలతో నిర్మించబడింది. ఈ ఆలయం హిందూ దేవుడు రాముడి జన్మస్థలం మరియు మతపరమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండటం గమనార్హం. రాముడి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ కుంభాభిషేకం జనవరి 22న జరగనుండటం గమనార్హం. ముఖ్యంగా ఈ నగరం గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు వంటి జైన మరియు బౌద్ధ గ్రంథాలతో ముడిపడి ఉంది. భవిష్యత్తులో ఈ ఆలయం హిందువులకు ప్రత్యేక పుణ్యక్షేత్రంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఇది మన మతానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ కథనంలో ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. అయోధ్య చారిత్రక పరిమాణం. అయోధ్య యొక్క చారిత్రక పరిమాణం దాని పురాతన పేరు సాకేత్తో ముడిపడి ఉంది మరియు పురావస్తు మరియు సాహిత్య ఆధారాల ప్రకారం బీసీ ఈ ఆలయం 5వ లేదా 6వ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు. ఈ అందమైన అయోధ్య దేవాలయం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నది ఒడ్డున ఉండటం గమనార్హం. రాబోయే కాలంలో అయోధ్య ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు కేంద్ర బిందువుగా ఉంది మరియు యాత్రికులు, చరిత్రకారులు, పర్యాటకులకు స్వర్గధామం. ఈ ఆలయం భారతీయ పర్యాటకులను మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఇది మన అతిపెద్ద చారిత్రక చిహ్నంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఆలయ వైభవం మరియు దాని చారిత్రక పురాణాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయం రామాయణ ఇతిహాసం యొక్క లోతైన నిధి. రాముని లక్షణాలు మరియు అతని బోధనలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. హిందూ గ్రంథాల ప్రకారం అయోధ్య పురాతన కోసల సామ్రాజ్యానికి రాజధాని మరియు విష్ణువు యొక్క 7వ అవతారమైన రామ జన్మస్థలం. ఈ నగరాన్ని శ్రీరాముని తండ్రి దశరథరాజు పరిపాలించాడు మరియు ఇది తరచుగా సంపన్నమైన రాజ్యం. శతాబ్దాల తర్వాత మౌర్య మరియు గుప్త రాజవంశాల పాలనలో అయోధ్య బౌద్ధమతం యొక్క అభివృద్ధి చెందుతున్న నగరంగా మారింది. అప్పుడు నగరం అనేక బౌద్ధ విహారాలు మరియు స్తూపాలతో నిండిపోయింది. 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మాణంతో అయోధ్య మతపరమైన కేంద్రంగా ప్రాముఖ్యం పొందింది. 2019లో భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించే వరకు బాబ్రీ మసీదు సమస్య వివాదాస్పదమైంది. అనుకూల తీర్పు వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణానికి మార్గం దొరికింది. అప్పుడు ఈ రామ మందిరం మన సంప్రదాయ వాస్తుశిల్పంతో ప్రత్యేకంగా నిర్మించబడింది. రామాయణంలోని అధ్యాయాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు, మన భారతీయ వాస్తుశిల్పాన్ని తెలిపే శిల్పాలతో సహా అనేక శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. గర్భగుడిలో శ్రీరాముని విగ్రహం ఉంది. రాముడు అక్కడ నుండి లేచి తన ప్రియతములను చూపుతాడు మరియు ఆలయ సముదాయం భక్తి, నిర్మాణ నైపుణ్యానికి విస్తారమైన నిదర్శనం. హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం 4 యుగాల చక్రంలో 2వ యుగమైన త్రేతాయుగం నుండి అయోధ్య నగరం ఉనికిలో ఉందని నమ్ముతారు. పురాతన కాలంతో ఈ అనుబంధం నగరం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను పెంచుతోంది. హనుమంతుడు రాముడికి అనేక విధాలుగా సహాయం చేశాడు. అందుకే అయోధ్యలో తన స్నేహాన్ని చాటుకోవడానికి హనుమాన్ గారి ఉన్నాడు. ఇది హనుమంతునికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం కొండపైన ఉంది. మనకు అయోధ్య యొక్క పక్షుల వీక్షణను అందిస్తోంది. సీత వంట చేసే టెంట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడింది. సీతాదేవి అయోధ్యలో ఉన్న సమయంలో ఆహారాన్ని వండిన ప్రదేశంగా ఇది కనిపిస్తోంది. ఈ స్థానం వంటగది కోడ్ ద్వారా సూచించబడుతోంది. యాత్రికులు తమ మతపరమైన తీర్థయాత్రలో భాగంగా దీనిని సందర్శిస్తారు. అయోధ్యలోని ఈ నగరంలో వార్షిక దీపోత్సవ అయోధ్య కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజున అయోధ్య నగరమంతా వేలాది మట్టి దీపాలతో వెలిగిపోతోంది. వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయోధ్య చరిత్ర, పురాణాలు, సాంస్కృతిక పరిణామం మరియు మతపరమైన ప్రాముఖ్యతతో ముడిపడి ఉంది. అందువల్ల యాత్రికులు, పర్యాటకులు అయోధ్యకు పోటెత్తుతూనే ఉన్నారు. ఇది చారిత్రక దేవాలయం అనడంలో సందేహం లేదు. మీరు కూడా ఒక్కసారి అయోధ్య రామ మందిరానికి వెళ్లి ఆ శ్రీరాముణ్ణి పూజించండి, లాభాలు పొందండి. చూశారు కదా, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.